వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ మొంబాపూర్ దగ్గర రోడ్డెక్కిన జనగాం రైతులు. అకాల వర్షానికి తడిసిన ధాన్యం, రైతులు అధైర్యపడవద్దంటున్న అధికారులు. వనజీవి రామయ్య చిత్ర బృందానికి తెలంగాణ గవర్నర్ ప్రశంసలు. తాము పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ జనగాం రైతులు రోడ్డెక్కారు. బుధవారం పెద్దెముల్ మండలం మొంబాపూర్ దగ్గర ప్రధాన రోడ్డుపై జనగాం గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, లారీలను అందుబాటులో ఉంచాలని, రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని, తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ జనగాం రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో తాండూర్ వికారాబాద్ మధ్య కొనసాగే రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పెద్దెముల్ పోలీసులు ధర్నా నిర్వహిస్తున్న రైతులకు సమాధానపరిచి ధర్నాను విరమింపజేశారు. పంపించకుండా బస్సులు ఎక్స్ట్రా రమ్మన్నాడు. అందుకే మీ దగ్గర పెద్దెముల్ మండలం కింద ఐదు జొనగామై. ఇప్పుడు ప్రకాష్ ఎందుకు దొంగనికి మామలకున్నాడా? ప్రకాష్ ప్రాబ్లం అయితే వేరేం లేదు. అటు ఎవరున్నారో ఇంపార్టెంట్ ఆయన చూసి అన్ని కరెక్ట్ పంపించాలి. ప్రాబ్లం లేదని రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర అమ్మటానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ ప్రాంతంలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. కష్టపడి పండించిన వరి పంట తడిసి ముద్ద కావడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్తాలలో నింపిన వరి ధాన్యంతో పాటు కుప్పలుగా వేసిన వరి ధాన్యం కూడా వర్షానికి తడిసిపోయింది. రైతులు పండించిన వరి ధాన్యం వెనువెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే లారీలను సకాలంలో పంపించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి పడ్డ వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. తడిసిన వరి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయని
జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అకాల వర్షానికి తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించామని వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇసుక రవాణా చేసే లారీలను వరి ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాలకు మళ్లించి సత్వరమే వరి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారని కలెక్టర్ తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీతో పాటు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటచారి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డును కైవసం చేసుకున్న వనజీవి రామయ్య చిత్ర బృందానికి తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా అభినందించారు. చిత్ర దర్శకులు వేముగంటి, నిడిగొండి నరేష్ కుమార్, నటి నాగరాణి, మోహన్, తోటరమణ తదితరులను గవర్నర్ ఘనంగా సన్మానించారు. బుధవారం చిత్ర బృందం గవర్నర్ను కలిసి ఆశీస్సులు పొందడంపై వికారాబాద్ జిల్లా తాండూరు కవయిత్రి మొల్లా కళావేదిక స్థాపకులు వెంకట్ హర్షం వ్యక్తం చేస్తూ చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.